ఐఏఎస్ ఆమ్రపాలి కాటాకు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ క్యాడర్లో చేర్చడంపై హైకోర్టు స్టే విధించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ క్యాడర్లో చేర్చడంపై హైకోర్టు స్టే విధించింది. ఇక క్యాట్ ఉత్తర్వులు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. ఆమ్రపాలిని ఏపీకి కేటాయిస్తూ అక్టోబర్లో డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. డీఓపీటీ ఉత్తర్వులను క్యాట్లో సవాల్ చేశారు ఆమ్రపాలి కాటా. ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఆదేశాలు జారీ చేసిన క్రమం. క్యాట్ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసింది డీఓపీటీ. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసిన క్రమం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ క్రమంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, మరి ముఖ్యంగా ఎటువంటి వాదోపవాదాలు జరిగాయి, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొద్ది రోజుల క్రితం ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేయడం జరిగింది ఆమ్రపాలి కాటా. అక్కడి నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ అయిన క్రమం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆమె వర్క్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ఆమ్రపాలి కాటా మళ్ళీ హైదరాబాద్కు కేటాయించిన అంశానికి సంబంధించి హైకోర్టు ఇప్పుడు కీలకమైన ఆదేశాలను జారీ చేసిన దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఐఏఎస్ ఆమ్రపాలి కాటాకు బిగ్ షాక్ తగిలింది. క్యాట్ ఉత్తర్వులను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. తెలంగాణ కేడర్లో చేర్చడంపై హైకోర్టు స్టే విధించింది. క్యాట్ ఉత్తర్వులను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.